హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టై అండ్ డై గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. టెక్స్టైల్ సైన్స్లోని టై అండ్ డై అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. టై అండ్ డైకున్న పవర్ ఏంటి అంటే ఈ రీసైక్లింగ్ అండి. మెయిన్ వచ్చేసి ఏవైనా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ఫ్యాబ్రిక్స్ని అన్నది మనం నీట్గా అన్నది రీసైక్లింగ్ అయితే మాత్రం చేసుకోవచ్చండి. మనం చాలా కాస్ట్ పెట్టి బట్టలు అనేది కొంటూ ఉంటాం. బట్ ఏంటి అంటే కొన్ని వాష్లు అయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే రంగు గెలిసిపోయిందనో లేకపోతే ఇంకేదో అయ్యిందని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఆ బట్టల్ని సైడ్ని పెట్టేస్తాం. మనం వేసుకున్న బట్టల కన్నా వేసుకోలేని బట్టలే మన ఇంట్లో చాలా ఎక్కువగా ఉంటాయండి ఆల్మోస్ట్. బట్ ఏంటి అంటే కలర్ చేంజ్ అయిపోయిందని చెప్పేసి ఆ యొక్క బట్టల్ని మనం బయట పడేయాల్సిన అవసరం లేదండి. ఏదైతే ఉంటుందో టై అండ్ డై అనేది మనం చేసుకొని నీట్గా దాన్ని రీసైక్లింగ్ చేసుకొని పాత వాటిని కొత్త వాటిలాగైతే మనం చేసుకోవచ్చు. మీకు బాగా తెలిసే ఉంటుంది, బయట మన మార్కెట్లో ఎక్కడికైనా వెళ్తే మన 50 రూపీస్కి టీ షర్ట్, 50 రూపీస్కి వచ్చేసి ట్రాక్స్, అలాగే 100 రూపీస్కి కుర్తీస్, అలాగే 20 రూపీస్కి చున్నీస్, స్కార్ఫ్లు ఇలాంటివన్నీ తక్కువ ప్రైజెస్కి అయితే అమ్ముతారు. మీరు అనుకోవచ్చు అదేంటి అంత తక్కువ ప్రైజెస్కి కొత్త బట్టలోనే ఎలా అసలా అని అనుకోవచ్చు. దానికి ఏంటి అంటే మనం పాత బట్టలు అన్నది కొంతమంది సేల్ అన్నది చేసేస్తూ ఉంటాం కదా, ఆ కేజీ లెక్కన కొంతమంది ఏంటి అంటే అట్లా కొనుక్కొని నీట్గా వాష్ చేసేసి టై అండ్ డై అన్నది చేసేసి నీట్గా ఐరన్ చేసేసి మళ్ళీ నీట్గా ప్యాకింగ్ చేసేసి నీట్గా అనేది తక్కువ ప్రైజెస్కి అయితే అమ్మేసి వాళ్ళు ఇన్కమ్ అయితే సంపాదించుకుంటూ ఉంటున్నారండి. అది తప్పని నేనైతే అనడం లేదు. అంటే నేను మీకు ఎగ్జాంపుల్గా అయితే మాత్రం చెప్తున్నాను అనమాట. అంటే మనం ఏదైతే బట్టలు వేసుకోమో ఆ యొక్క బట్టలు మనం కొత్త వాటిలాగైతే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక టీ షర్ట్ ఉంది, ఒక టీ షర్ట్కి మీరు ఏదో వర్క్ చేస్తున్నారు, వర్క్ చేసేటప్పుడు కలరో లేకపోతే ఏదో అయ్యి అది మీకు మరక పడిపోతే అది మీరు వేసుకోరు, బయటకు వెళ్ళడానికి బాగోదని చెప్పి పక్కన పడేస్తారు. అప్పుడు మీరు టై అండ్ డై చేసుకొని ఏదైతే మీకు ఇంక్ కానీ ఏదైనా వలిగిందో ఆ కలర్లోకి టై అండ్ డై చేసుకొని ఆ టీ షర్ట్ని చేంజ్ చేసుకుంటారు. మీరు ఇప్పుడు ఒకవేళ ఒక ఫ్యాబ్రిక్ నాకు కావాలి, అది మార్కెట్ అంతా తిరిగినా ఎక్కడ నాకు దొరకలేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు, టై అండ్ డై చేసుకొని ఆ యొక్క కలర్ని అయితే మాత్రం తెప్పించుకుంటారు అనమాట. చాలా ఈజీ ప్రొసీజర్లో ఉంటుంది, చాలా ఈజీగా ఇంట్లోనే అనేది మనం చేసుకోవచ్చు. టై అండ్ డై చేసి చాలామంది డబ్బులు కూడా సంపాదిస్తున్నారండి ప్రజెంట్ ఉన్న జనరేషన్లోని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మోడల్స్ అనేవి కావాలి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా డిజైన్స్ కొత్తవి కావాలన్నమాట. ఇప్పుడున్న ట్రెండింగ్ అన్నది రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు అనమాట. ఎప్పటికప్పుడు కొత్తవి అనేది అప్డేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఫ్యాషన్ అన్నది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, దాంతోపాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి, దాంతోపాటు మనం కూడా మారాల్సి ఉంటుందన్నమాట. నార్మల్గా మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది ఏంటి టై అండ్ డై చేస్తా అని అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏదైనా సరే పాత బట్టల్ని కొత్త వాటిలా చేసుకొని మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. శారీస్, ప్లెయిన్ శారీస్ని మనం తీసుకొని నీట్గా టై అండ్ డై అన్నది చేసుకోవచ్చు. అలాగే టీ షర్ట్స్, ప్లెయిన్ అనేది టీ షర్ట్స్ని తీసుకొని దాన్ని టై అండ్ డై డిఫరెంట్ టెక్నిక్స్ అనేది యూస్ చేసి టై అండ్ డై చేసి మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు ఏదైనా సరే ఒక కాటన్ ఏదైనా సరే ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా మీకు నచ్చింది ఏదైనా సరే ఒక ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని డిఫరెంట్ టెక్నిక్స్ అనేది యూస్ చేసి మనం నీట్గా చేసి ఆ యొక్క ఫ్యాబ్రిక్తోని మనం అనేది డ్రెస్సెస్ అనేది స్టిచ్చింగ్ చేయొచ్చు. డిఫరెంట్ మోడల్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చండి. టై అండ్ డై అన్నది అంత బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా ఇన్కమ్ కూడా వస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం టై అండ్ డై అనేది చాలా ట్రెండీగా అయితే మాత్రం ఉందండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లోనే బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి చదువు రాకపోయినా సరే టై అండ్ డై ద్వారాగా మీరు ఇన్కమ్ అయితే మాత్రం జనరేట్ అయితే మాత్రం చేసుకోవచ్చండి. దానికి సంబంధించిన అనేది డిఫరెంట్ టెక్నిక్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మీరు సెర్చ్ చేయండి, బాగా తెలుసుకోండి. దాని గురించి మీరు 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉండి డబ్బులు అయితే మాత్రం సంపాదించవచ్చు. 100కి 100% నేనైతే మాత్రం గ్యారంటీ అయితే మాత్రం ఇస్తానండి. అంత ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క టై అండ్ డై. దీని గురించి మనం ఎక్కడికో వెళ్ళి తిరిగి సేమ్ చేయనవసరం, జస్ట్ కేవలం మీరు వచ్చేసి ఒక 34 రూపీస్కి ఒక టై అండ్ డై అయితే మాత్రం చేయొచ్చు. మీరు నమ్ముతారా, ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇది వచ్చేసి మనకి కాదం కలర్స్ అండి. ఇది నాకు వచ్చేసి 4 రూపీస్ అనమాట. ఇది మనకి కెమికల్ షాప్స్లోని అన్నిటిలోని మనకి అవైలబుల్గా అయితే మాత్రం ఉంటుందండి. ఇది నాకు బయట నేను వెళ్ళి తెచ్చుకోలేక నేను ఆన్లైన్లో మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. 150 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇవి ఒక 2 ఇచ్చారు, ఇవి ఒక 2 అయితే మాత్రం ఇచ్చారు. అలాగే ఇది కానీ మీరు ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది వచ్చేసి ఏదైతే కలర్ని వేస్తామో ఆ కలర్ అన్నది ఇందులో ఫిక్స్ అయ్యి ఉండడం గురించి అని చెప్పేసి ఈ ఒక ఫిక్సర్ని అయితే మాత్రం యూజ్ అయితే మాత్రం మనం అయితే మాత్రం చేస్తాం అండి. కాకపోతే ఏంటంటే మనం కొత్తగా పట్టు శారీస్ కానీ అలాగే తక్కువ ప్రైజెస్వి మనం బట్టలు ఏమైనా తీసుకుంటే ఆ వాష్ చేసేటప్పుడు కలర్లు పోతాయనే టెన్షన్ కొంతమందికి అయితే ఉంటుంది కదా, దానికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. పట్టు శారీస్ అయినా కాటన్ కనీస దేనికైనా కలర్ వదులుతుంది అనుకున్న వాటికి మీరు ఏం చేస్తారంటే ట్యాప్ వాటర్ అనేది చల్ల వాటర్ అంటే నార్మల్ ట్యాప్ వాటర్ని తీసుకొని అందులోని ఏదైతే ఈ యొక్క లిక్విడ్ ఉందో ఈ యొక్క లిక్విడ్ అనేది వాటర్లో అనేది యాడ్ చేసి నీట్గా మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క ఫ్యాబ్రిక్ని ఇందులో కానీ మీరు ముంచినట్లయితే ఏదైతే కలర్ వదలడానికి రెడీ
ఫ్రీగా ఉందో అది ఫిక్స్ అయిపోయి మాత్రం మీకు అలా ఉండిపోతుంది. కలర్ పొమ్మన్నా సరే పోదనమాట. ఎన్ని వాష్లు అయినా సరే ఆ యొక్క బట్ట చిరిగిపోవాలి కానీ ఆ యొక్క ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు కలర్ అయితే మాత్రం పోదండి. అంత బాగా వర్క్ అయితే మాత్రం అవుతుంది. అలాగే మనకి వచ్చేసి ఈ యొక్క టై అండ్ డైలోని కొన్ని టిప్స్ అయితే ఉంటాయండి. కొన్ని వాటికి మనం ఏదైతే మనం టై అండ్ డై చేస్తామో దానికి సాల్ట్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని వాటికి మనం వచ్చేసి వెనిగర్ని అయితే మాత్రం యూజ్ చేయవలసి ఉంటుందండి. అలాగే ఎప్పుడు కూడా టై అండ్ డై ఎప్పుడు కూడా ఎండ్లోనైతే మాత్రం చేయకూడదు. అలాగే టై అండ్ డై చేసేటప్పుడు ఎప్పుడు కూడా వచ్చేసి మనం ఏదైతే టై అండ్ డై చేసామో అంటే ఏదైతే మనం టై అండ్ డై చేసిన తర్వాత మనం కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఎండ్లో అన్నది ఎండబెడతారు. ఎప్పుడు కూడా టై అండ్ డై చేసిన తర్వాత ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఎండ్లోనైతే మాత్రం ఎండబెట్టకూడదండి. న్యాచురల్ కలర్స్ ఉంటాయి కదా, అవి మనం ఎండలో ఎండబెట్టిన ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఏంటి అంటే ఏదైతే ఈ యొక్క మనం అనేది యూజ్ చేసి ఈ యొక్క కలర్స్ అనేది యూజ్ చేసి మనం చేస్తున్నాం కదా, ఇది వచ్చేసి కంప్లీట్గా కెమికల్కి సంబంధించింది అనేది ఉంటుంది కదా. డైరెక్ట్గా మనం వచ్చేసి టై అండ్ డై చేసిన తర్వాత డైరెక్ట్గా ఎండలోనైతే ఎండబెట్టకూడదు. చల్లగా అంటే కూల్గా ఉన్న ఏరియాలోనే అంటే నీడలోనే అన్నది ఎండబెట్టాలి. ఖచ్చితంగా ఒక 20 minutes to 30 minutes అనేది మనం నీట్గా అయితే మాత్రం ఎండబెట్టుకున్న తర్వాత నీట్గా ఐరన్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది. అలాగే ఇది వచ్చేసి మనం బాగా వాటర్ని మరగబెట్టిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసి ఆ తర్వాత ఈ యొక్క కలర్ని అయితే మాత్రం యాడ్ చేయాలి. ఏదైతే వాటర్ ఉంటుందో వాటర్ అనేది చాలా బాగా మరగాలి. అలాగే మనం ఏదైతే ఫ్యాబ్రిక్ వేస్తామో ఆ యొక్క ఫ్యాబ్రిక్ కూడా అలాగా అన్నది లో ఫ్లేమ్లోనే వచ్చేసి మనకి ఖచ్చితంగా ఒక 10 minutes అయినా సరే ఖచ్చితంగా అయితే మాత్రం ఉండాలి. మీకు చెప్పాను కదా కొన్ని వాటికి వచ్చేసి సాల్ట్ని యాడ్ చేయాలి, కొన్ని వాటికి వచ్చేసి మనం వచ్చేసి వెనిగర్ని యూజ్ చేయాలని చెప్పాను కదండి. మనం వచ్చేసి దేనికి అయితే మాత్రం కాటన్ ఇలాంటి వాటికి అన్నిటికి కూడా సాల్ట్ని అయితే యూజ్ చేయాలండి. కొన్ని ఫ్యాబ్రిక్స్కి అయితే మనం సాల్ట్ని యాడ్ చేసుకుంటాం, కొన్ని వాటికి వెనిగర్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏంటనేది చూద్దాం. సాల్ట్కి వచ్చేసి మనం ఏంటి అంటే వాటర్లోని సాల్ట్ మనం యాడ్ చేస్తాం కదా, అది ఏ ఫ్యాబ్రిక్స్ కంటే కాటన్కి, లెనిన్కి, జూట్కి, విస్కోస్కి, రేయాన్కి, డెనిమ్కి, కాటన్కి, సాటిన్కి, మోడల్ సాటిన్ వీటికి మనం అన్నది టై అండ్ డైలోని సాల్ట్ని అయితే యూజ్ చేస్తాం. వెనిగర్ విషయానికి వచ్చేస్తే 2-3 టేబుల్ స్పూన్స్ అంటే 2 కానీ 3 కానీ టేబుల్ స్పూన్స్ అనేది మనం వెనిగర్ని వాటర్లోనైతే మాత్రం అంటే మరుగుతున్న వాటర్లో అయితే యాడ్ చేయాలన్నమాట. నైలాన్, ఊల్, సిల్క్, జార్జెట్, సిఫాన్, మరి సిల్క్ సాటిన్లో కూడా సిల్క్ సాటిన్ అన్నది ఉంటుంది. దానికి అన్నది మనం అయితే మాత్రం వెనిగర్ని అయితే మాత్రం యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి వచ్చేసి హాట్ వాటర్ డైయింగ్ చేయొచ్చు, అలాగే పర్మనెంట్ కలర్స్ కూడా నిండి ఇవి కాటన్, నైలాన్, ఊల్, సిల్క్, జార్జెట్, షిఫాన్, అలాగే హాట్ వాటర్ డైస్, అలాగే పర్మనెంట్ కలర్స్ అని కూడా అనమాట ఇవి. సో ఈ విధంగా ఈ యొక్క టిప్స్ అనేది యూజ్ చేసి మనం చాలా ఈజీగా టై అండ్ డై అయితే మాత్రం ఇంట్లో అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క కాదం కలర్స్లోనే అన్ని కలర్స్ కూడా మనకి అవైలబుల్గా అయితే మాత్రం ఉంటాయండి. చాలా కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ యొక్క కలర్ని అయితే మాత్రం మీరు తీసుకోండి. నేను ఇక్కడైతే మాత్రం బ్లాక్ కలర్ని అయితే తీసుకున్నానండి. ఏదైతే నా జాకెట్ ఉందో అది బ్లాక్ కలర్ అనమాట. సో ఆ యొక్క జాకెట్ని నేను బ్లాక్ కలర్లో అయితే మాత్రం చేంజ్ చేయాలని అనుకుంటున్నాను. అది ఆల్రెడీ బ్లాకే, బట్ ఏంటి అంటే బాగా ఎక్కువ వాష్లో అవ్వడం వల్ల అది ఏంటి అంటే రంగు వెలిసిపోయింది అనమాట. సో దాన్ని వచ్చేసి నేను నీట్గా అనేది టై అండ్ డై అయితే మాత్రం చేయాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన వీడియో కంప్లీట్గా ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ వీడియో మీకు అర్థమైతే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే మాత్రం ప్లీజ్ తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఇక్కడ నేను డైయింగ్ కోసం అని చెప్పేసి నార్మల్ ట్యాప్ వాటర్ని అయితే మాత్రం తీసుకున్నానండి. ట్యాప్ వాటర్ అనేది స్టవ్ మీద పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ అనేది సాల్ట్ని అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం యాడ్ అయితే మాత్రం చేసుకున్నానండి. అది వచ్చేసి ఆ యొక్క సాల్ట్ ఏదైతే ఉందో అది నీట్గా అయితే మాత్రం నేను గరిటెతో అన్నది నీట్గా అయితే మాత్రం కలుపుకుంటానండి. ఏదైతే మనం సాల్ట్ వేసిన వాటర్ ఉంటుందో ఆ యొక్క వాటర్ అన్నది ఒక 2-3 minutes అయితే మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి నీట్గా అన్నది మరిగించాలండి. మరిగించిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఏదైతే మనం జాకెట్ తీసుకుంటున్నామో ఆ యొక్క జాకెట్ గురించి అని చెప్పేసి మనం ఏదైతే కలర్స్ని యూజ్ చేస్తున్నామో ఆ యొక్క కలర్స్ని అయితే మాత్రం తీసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించాను కదా కాదం కలర్స్, అవి నేను కట్ చేసుకొని మనం ఎంత క్వాంటిటీలో కావాలి అన్నది అంత అయితే మాత్రం యాడింగ్ అయితే చేసుకోవాలి. నేను కంప్లీట్గా వచ్చేసి ప్యాకెట్ మొత్తం అయితే వేయలేదండి, ప్యాకెట్లో సగం మాత్రమే వేసాను. అలాగే నేను ఇక్కడ తపాలా చిన్నది చూపిస్తున్నాను కదా, మీరు ఎప్పుడు కూడా వచ్చేసి ఏదైతే మీరు తీసుకుంటున్నారో అది కంప్లీట్గా అన్నది మునిగేంత వరకు, అలాగే ఆ యొక్క ఏదైతే ఫ్యాబ్రిక్
ఫ్యాబ్రిక్ ఉంటుందో అది ఫ్యాబ్రిక్ అనేది ఫ్రీగా అనేది మూవ్ అయ్యే విధంగా అనేది మీరైతే మాత్రం తీసుకోవాలి ఏంటి. అలాగే మనం ఇక్కడ కలర్ అయితే మాత్రం వేసాం కదా, ఆ యొక్క కలర్ వేసిన తర్వాత ఏదైతే కలర్ వాటర్ ఉంటుందో అది బాగా అయితే మాత్రం మరగాలి ఏంటి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డైయింగ్ చేయబోతుంది నేను ఈ జాకెట్కి. ఇది నేను రీసెంట్గానే కొన్నాను, కొన్ని వాష్ల తర్వాత వచ్చేసి అలా వైట్గా అయితే వచ్చేసింది. నేను దాని గురించి అని చెప్పేసి ఈ యొక్క జాకెట్కి అయితే మాత్రం నేను డైయింగ్ అయితే చేయబోతున్నానండి. ఆ డైయింగ్ గురించి అని చెప్పేసి ఈ యొక్క వాటర్లోనైతే దాన్ని అయితే ముంచుతున్నాను. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జాకెట్ మొత్తం వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి రంగు అయితే మాత్రం పోయిందండి. ఈ యొక్క డైయింగ్ చేసి చాలా కొత్త వాటిలాగా అయితే మనం అయితే మాత్రం తయారైతే మాత్రం చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద తపాలు లేక నేను చిన్న తపాలు అయితే మాత్రం పెట్టాను. బట్ మీ దగ్గర పెద్ద తపాలలో కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం పెద్ద తపాలలే పెట్టండి. అలాగే స్టవ్ కూడా వచ్చేసి ఆన్లోనే ఉండాలన్నమాట, సిమ్లోనే అయితే మాత్రం పెట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనం డైయింగ్ చేసేటప్పుడు పొగలు ఎలా వస్తుందో అలా అయితే మాత్రం రావాలి. ఖచ్చితంగా వచ్చేసి ఈ యొక్క ఫ్యాబ్రిక్ని కంప్లీట్గా మనం ఏదైతే తపాలా ఉంటుందో అందులో మనం ముంచుతాం కదా, ముంచిన తర్వాత అట్లీస్ట్ మనం ఒక 10 minutes అయినా సరే సిమ్లో పెట్టేసి అన్నది నీట్గా అయితే మాత్రం మనం ఉడికించాల్సి ఉంటుంది. అంటే బాగా అన్నది మనం ఎంతసేపు ఉడికిస్తే అంత బాగా అయితే మాత్రం మనకి కలర్ అయితే మాత్రం పడుతుంది. ఒకవేళ కానీ మీరు ఇరుకు దాంట్లో కానీ మీరు కానీ డైయింగ్ చేస్తే మనకి కలర్ అయితే మాత్రం కంప్లీట్గా అయితే మాత్రం అంటదండి. ఇక్కడ నాకు వేరే ఆప్షన్ లేక నేను ఇందులో చేస్తున్నాను. బట్ మీ దగ్గర పెద్ద తపాలాలు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం పెద్ద తపాలాలనే తీసుకోండి. అలాగే ఈ యొక్క డైయింగ్ చేసేటప్పుడు మీరు అయితే ఫేస్ని అయితే మాత్రం దగ్గరగా అయితే మాత్రం పెట్టకండి, మ్యాక్సిమం వచ్చేసి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే స్పెట్స్ని అయితే మాత్రం పెట్టుకోండి. అంటే ఈ యొక్క కెమికల్స్ కదా, ఈ యొక్క డైయింగ్ కొంతమందికి పడకపోవచ్చు అనమాట, పడకపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. న్యాచురల్ డైస్ అయితే మాత్రం పసుపు అలాంటి వాటికి అయితే మాత్రం మనం దగ్గర పెట్టేసినా మనకి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఇది వచ్చేసి కెమికల్ కాబట్టి కొంతమందికి పడుతుంది, కొంతమంది స్కిన్ టోన్కి అయితే పడదు. అందు గురించి స్పెట్స్ అయితే పెట్టుకోమంటున్నాను. పెట్టుకోకపోయినా ప్రాబ్లం లేదు, బట్ ఏంటి అంటే కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. ఏదైతే ఉంటుందో జాకెట్ అనేది నీట్గా 10 minutes అనేది నీట్గా అయితే మాత్రం పెట్టేసి నీట్గా అనేది కుక్ చేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఉంటుందో జాకెట్, ఈ యొక్క జాకెట్ని అయితే మాత్రం నేను సపరేట్ చేసేస్తున్నానండి, తీసేస్తున్నాను. ఒక నార్మల్గా ఒక బకెట్ ఉంటుంది కదా, బకెట్లో నార్మల్ ట్యాప్ వాటర్ అన్నది తీసుకొని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క జాకెట్ని అనేది అందులోనైతే మాత్రం పెట్టేసుకుంటాం. ఆ చల్ల వాటర్లోని పెట్టేసుకున్న తర్వాత మనం మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఫిక్సర్, ఆ యొక్క ఫిక్సర్ని అయితే మాత్రం ఇందులో అయితే మాత్రం యాడ్ చేయవలసి ఉంటుంది అండి. నేను ఇక్కడ వచ్చేసి ప్యాకెట్లో ఫిక్సర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫిక్సర్ అయితే మాత్రం నేను కంప్లీట్గా అయితే వేసేస్తున్నాను అనమాట. సగం వేయడం లేదు, కంప్లీట్గా వేస్తున్నానండి. ఎందుకంటే ఫిక్సర్ మనం ఎంత ఎక్కువగా వేస్తే ఆ యొక్క కలర్ అన్నది అంతగా పట్టయితే ఉంటుంది. మనం ఫస్ట్ కుక్ చేసాం కదా, ఆ కుక్ చేసిన దాంట్లో నుంచి నేను ఇందులోకి అన్నది బకెట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు నేను ఫిక్సర్ని అయితే మాత్రం యాడ్ చేసేస్తున్నాను. చూడండి కంప్లీట్గా వచ్చేసి ప్యాకెట్ అంతా కూడా అన్నది నేను వేసేసానండి. ఫిక్సర్ కూడా మనకి అందులోనే అన్నది ఇస్తారు. ఇది చాలా బాగా అయితే మాత్రం వర్క్ అవుతుంది. మనం చాలా మంది ఏంటి అంటే మన హస్బెండ్స్ అయినా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఏంటంటే వేసుకుని జీన్స్ కొన్ని తర్వాత షేడ్ అన్నది మారిపోతూ ఉంటుంది, ఎంత కాస్ట్ పెట్టుకున్నా సరే. అలాంటప్పుడు అనేది బ్లూ కలర్ది కానీ మనం తీసుకొని నీట్గా డైయింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగా అయితే మాత్రం రిజల్ట్ అయితే మాత్రం వస్తుందండి. అలాగే ఇది డైయింగ్ అయిన తర్వాత ఏదైతే ఈ యొక్క వాటర్ ఉంటుందో వాటర్ని అయితే మాత్రం అనేది పడేయాల్సిన అవసరం అయితే లేదండి. మళ్ళీ అన్నది మనం ఆ యొక్క అంటే ఆ కలర్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్తో మనం డైయింగ్ అయితే మాత్రం చేసుకోవచ్చండి. అది కూడా ఎలా అన్నది మీకు కంప్లీట్గా అయితే చూపిస్తాను. ఏదైతే ఈ యొక్క జాకెట్ ఉందో ఈ యొక్క జాకెట్ని అనేది మనం నీడలోనైతే మాత్రం ఎండబెట్టవలసి అయితే మాత్రం ఉంటుందండి. అలాగే ఆ యొక్క చల్ల వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్లో మనం వచ్చేసి ఖచ్చితంగా మనం ఒక 10 minutes ఉంచిన తర్వాత మాత్రమే మనం అయితే జాకెట్ని అయితే మాత్రం ఎండబెట్టాలండి. మీరు 10 minutes ఉంచకుండా కానీ మీరు ఎండబెట్టేస్తే మీకు అంత రిజల్ట్ అయితే మాత్రం రాదు. ఆ ఫిక్సర్ ఫిక్స్ అయ్యి ఉండాలి అంటే ఆ యొక్క కలర్ ఫిక్స్ అయ్యి ఉండాలి జాకెట్ మీద అనుకుంటే మీరు ఖచ్చితంగా 10 minutes అయితే మాత్రం ఉంచాల్సి ఉంటుందండి. ఆల్మోస్ట్ మీకే ఇక్కడ రిజల్ట్ అయితే తెలిసిపోతుంది కదా. ఇందాకలా ఫస్ట్లో చూపించినప్పుడు మీకు వైట్ షేడ్ ఉంది, ఇక్కడ అయితే మాత్రం కనిపించలేదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి డైయింగ్ చేసినటువంటి కలర్స్ అనమాట ఇవి. ఏవైతే తపాలా ఉందో తపాల్లో ఉన్నటువంటి వాటర్ వచ్చేసి మనం ఇప్పుడు ఏదైతే బాయిలింగ్ చేసామో ఆ కలర్ అనమాట అది. అలాగే ఏదైతే బకెట్లో ఉందో బకెట్లో ఉన్నదైతే మాత్రం ఫిక్సర్
ఫిక్సర్ ఏంటి, మనం ఫిక్సర్ అనేది యూజ్ చేసాం కదా, ఆ యొక్క ఫిక్సర్ అనమాట. ఈ రెండింటిని అన్నది ఈ విధంగా అయితే మాత్రం పెట్టాను సపరేట్గా. ఇదిగోండి ఫిక్సర్ మీరు చూసారు కదా, అదే అనమాట చూపిస్తున్నాను. ఈ రెండు కూడా మనం సపరేట్గా అన్నది బాటిల్స్ కానీ కంటైనర్స్ కానీ తీసుకుని అందులో సపరేట్ అయితే మాత్రం చేసేసుకోవచ్చు. మీరు ఇంకా ఫ్యాబ్రిక్స్తో అన్నది డైయింగ్ అని చేసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే సేమ్ కలర్ ఉన్నటువంటి, అంటే మనం డైయింగ్ బ్లాక్ కలర్ చేసాం కదా, బ్లాక్ కలర్లోని ఇంకా జీన్స్ కానీ ఏమైనా ఉంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం డైయింగ్ చేసుకుందాము అంటే ఏమీ లేదని ఆ యొక్క తపాలతో మళ్ళీ అన్నది మనం నీట్గా మరిగించేసి మళ్ళీ అందులో ఫ్యాబ్రిక్స్ పెట్టేసి మళ్ళీ డైయింగ్ చేసుకోవచ్చు. ఏదైతే ఫిక్సర్ ఉంటుందో, ఫిక్సర్ వాటర్ ఉంటుందో సేమ్ ప్రొసీజర్ సేమేనండి. అందులో మళ్ళీ ఫిక్సర్ వాటర్ దాంట్లో మనం దాన్ని ముంచేసి ఒక 10 minutes ఉంచేసి మళ్ళీ మనం దాన్ని అయితే మాత్రం మళ్ళీ ఎండబెట్టుకుంటే మనకైతే సరిపోతుందండి. ఈ యొక్క వాటర్ అయితే మాత్రం అస్సలు వేస్ట్ అవ్వదు ఏంటి, ఎన్ని రోజులైనా సరే ఉంటుంది. మీరు మళ్ళీ డైయింగ్ అయితే మాత్రం చేసుకోవచ్చు. చాలా బాగా అయితే మాత్రం యూజ్ అయితే మాత్రం అవుతుంది. అలాగే ఇప్పుడు జాకెట్ ఫైనల్ లుక్ అయితే మాత్రం చూసేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ కొత్త దానిలాగా అయితే మాత్రం వచ్చేసింది. బట్ ఏంటి అంటే బటన్స్ దగ్గర అయితే మాత్రం కొంచెం కలర్ షేడ్ అయ్యింది కదా, అది ఫస్ట్ నుంచి కూడా షేడ్ అయ్యే ఉంది. అదైతే మాత్రం చేంజ్ అయితే మాత్రం అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, జాకెట్ వైట్గా ఉన్నదంతా కూడా రంగు పోయింది అంతా కూడా మనకు కొత్త జాకెట్ లాగా అయితే వచ్చేసింది. ఈ ఎండిన దాన్ని మనం నీట్గా ఐరన్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ తప్పకుండా మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.